బైబిల్ నుండి దేవుని వాక్కు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని సెలవిస్తున్నారంటే, ఎప్పుడైతే మన జీవితంలో మనము ఆయన లేకుండా మనం జీవిస్తామో మన యొక్క మార్గాలన్నీ కూడా వంకర త్రోవలు అయిపోతాయని ఆయన తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మన జీవితంలో మనము ఈ లోకరీతిగా జీవించేటప్పుడు మనకు అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఆయన లేకుండా ఉంటామో మన త్రోవలన్నీ కూడా మనకి వంకరగా సాతాను చేసేస్తుంది. అవి మనం గ్రహించలేము, గమనించలేము, అవి మనకు అర్థం కూడా కావు. ఎప్పుడైతే మనము అదే పరిస్థితిలో మనం ముందుకెళ్తామో ఒక రోజు వస్తుంది, ఆ యొక్క ఉన్న స్థితిని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు దేవుని లేకుండా జీవించటం వల్ల చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈరోజు నువ్వు ఒకవేళ నీ జీవితంలో దేవుడు లేకుండా నువ్వు వెళ్తున్నావేమో, అన్ని పరిస్థితులు బాగున్నాయి కదా అనుకొని దేవుని పట్టించుకోకుండా వెళ్తున్నావేమో, చివరికి నీ యొక్క త్రోవలన్నీ కూడా వంకరమైన త్రోవలని చెప్పి నువ్వు తర్వాత గ్రహించినప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని కలిగి నువ్వు జీవిస్తున్నావా లేదా ఒకసారి నీవు పరిశీలించుకో. తద్వారా ఆయన యొక్క మార్గంలోకి వచ్చి ఆయన మహిమపరిచి ఆయన కొరకు నమ్మకంగా జీవించేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.